సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్లో ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. దీంతో ఈ పండుగకు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు, ఉపాధి పనులు, చదువు నిమిత్తం ఉన్నవారు తమ సొంతూర్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయగా హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ మధ్య రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పండగ వేళ ఏపీకి ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్, కాకినాడ మధ్య 6 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరోవైపు అటు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం కూడా పండుగకు వెళ్లే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది. గత సంక్రాంతికి 4,484 ప్రత్యేక బస్సులను ప్లాన్ చేయగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 5,246 బస్సులను సంస్థ నడిపింది. గత సంక్రాంతి అనుభవం దృష్ట్యా ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జనవరి 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరంగర్, ఎల్బీనగర్ క్రాస్ రోడ్స్, కేపీహెచ్బీ, బోయన్పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసేలా ప్రత్యేక అధికారులను నియమించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బస్సులను సంస్థ నడుపుతోంది. ప్రధానంగా అమలాపురం, కాకినాడ, కందుకూరు, నర్సాపురం, పోలవరం, రాజమండ్రి, రాజోలు, ఉదయగిరి, విశాఖపట్నం, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, తిరుపతి తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంక్రాంతికి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా ప్లాన్ చేస్తుంది. సంక్రాంతి ఆపరేషన్స్ టీజీఎస్ఆర్టీసీకి ఎంతో కీలకమని, ఆ మేరకు పూర్తిగా సన్నద్ధం కావాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం సూచించింది. హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం అమల్లో ఉంటుందని తెలిపింది. తమ ప్రయాణ సమయంలో మహిళలు విధిగా 0 టికెట్లను తీసుకోవాలని వివరించింది. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదకర ప్రయాణం చేయొద్దని ప్రజలకు సూచించింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారు టీజీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరింది. సంక్రాంతి ముందు హైదరాబాద్ నుండి ఏపీ వైపు వెళ్లే బస్సులు, రైళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ఇప్పటికే బస్సులు, రైళ్లు టికెట్స్ మొత్తం బుక్ అయిపోయిన పరిస్థితి నెలకొంది. దీన్ని బట్టి రద్దీ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. రెగ్యులర్ రైళ్లతో పాటుగా ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు ఫుల్ అయ్యాయి. దీంతో గోదావరి జిల్లాలకు పెద్ద సంఖ్యలో ఉన్న వెయిటింగ్ లిస్ట్ ను గుర్తించిన అధికారులు మరో 6 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రైళ్ల వివరాలతో పాటుగా రూట్ టైమింగ్స్ వెల్లడించారు. ఈ రోజు నుంచి ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ అందుబాటులోకి వచ్చింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఈ నెల 9, 11 తేదీల్లో కాచిగూడ కాకినాడ టౌన్ 07653, అదేవిధంగా 10, 12 తేదీల్లో కాకినాడ టౌన్ కాచిగూడ 07654, 10న నాంపల్లి కాకినాడ టౌన్ 07023, 11న కాకినాడ టు నాంపల్లి 07024 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు. ఈ రైళ్లకు జనవరి 2న 8 గంటల నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభించారు. ఈ ట్రైన్లు హైదరాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించనున్నాయి. కాగా కాచిగూడ కాకినాడ టౌన్ రైలు జనవరి 9, 11 తేదీల్లో రాత్రి 8:30 కాచిగూడకు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. అలాగే కాకినాడ టౌన్ కాచిగూడ రైలు జనవరి 10, 12 తేదీల్లో కాకినాడలో సాయంత్రం 5:10 బయలుదేరి మరునాడు ఉదయం 4:30 కాచిగూడకు చేరుకుంటుంది. హైదరాబాద్ కాకినాడ టౌన్ రైల్ 07023 జనవరి 10వ తేదీన సాయంత్రం 6:30 హైదరాబాద్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 కాకినాడ చేరుకుంటుంది. తిరుగు పయనంలో ఈ రైలు 07024 జనవరి 11వ తేదీన రాత్రి 8 గంటలకు కాకినాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 హైదరాబాద్ చేరుకుంటుంది. ఇదే సమయంలో ప్రత్యేక రైళ్లకు వచ్చే డిమాండ్ను గుర్తించి అవసరమైతే మరిన్ని రైళ్లపైన నిర్ణయం తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.